మీ మనోభావాలు దెబ్బతిన్ననాడు, మీ ఆత్మగౌరవం దెబ్బతిన్ననాడు మీకు అండగా నిలబడ్డ చరిత్ర మోహన్ బాబు సంఘటనలో మందకృష్ణ మాదిగ గారికి ఉన్నది. దాన్ని మీరు గుర్తు చేసుకోవాలని మరొకసారి గుర్తు చేస్తున్నాం. మీరే కాదు, వైశ్యుల ఆత్మగౌరవం దెబ్బతిన్ననాడు, బీసీల ఆత్మగౌరవం దెబ్బతిన్ననాడు, ఆదివాసుల, గిరిజనుల, లంబాడీల ఆత్మగౌరవం దెబ్బతిన్నాడు. ఆత్మగౌరవ పోరాటాలకు అండగా నిలబడి మాట్లాడిన నాయకుడు కూడా మందకృష్ణ మాదిగ గారు తప్ప ఎవరు లేరు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇప్పటికే 3 దశాబ్దాలుగా ఉద్యమం నడిపిన నాయకుడు, దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు, ప్రజల పక్షాన్ని నిలబడుతున్న నాయకుడు, ప్రజల కోసం పోరాటం చేస్తున్న నాయకుడు, పదవి లేకుండా, అధికారం లేకుండా, సమాజం నుండి ఏసీ ఆశించకుండా ఒక సామాజిక సంస్కర్తగా, ఒక సాంఘిక సంస్కరణ ఉద్యమకారుడిగా నిస్వార్థమైన ప్రజాసేవలు పునరంకితమైన నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. అలాంటి నాయకుని మీద మీరు విమర్శలు చేయడం అనేది అవివేకమైన చర్య తప్ప ఇంకోటి కాదని చెప్పేసి నేను సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మీకు ఎవరో మాదిగలు స్నేహితులుగా ఉన్నట్టు, వాళ్ళు కూడా సంఘాలు నడుపుతున్నట్టు, ఆ సంఘాలను దాటడం కోసమే మందకృష్ణ మాదిగ గారు ఇవన్నీ లేవనెత్తున్నానని మీరు మాట్లాడుతున్నారు. ఇవన్నీ వద్దు. మందకృష్ణ మాదిగ గారి ముందు అనేక సంఘాలు వచ్చినాయి, అనేక నాయకులు వచ్చారు, వచ్చిన వాళ్ళు వచ్చారు, పోయిన వాళ్ళు పోయారు. కానీ శాశ్వత నిలబడ్డ నాయకుడు ఒక మందకృష్ణ మాదిగే. మా మాదిగ సమాజంలో, మా దళిత సమాజంలో ఎన్ని సంఘాలు వచ్చినా, ఎంతమంది నాయకులు వచ్చినా వాళ్ళందరికీ అభిమాన నాయకుడు ఒక్క మందకృష్ణ మాదిగ అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. అది మీ స్నేహితుడు, మీకు అత్యంత ఆప్తుడు, మీకు అత్యంత స్నేహితుడైనటువంటి మోతుపల్లి నరసింహులు గారిని మీరు అడిగి తెలుసుకోవాల్సిందిగా నేను గుర్తు చేస్తున్నాను. మా పెద్ద మనిషి మోతుపల్లి నరసింహ గారే చెప్పాడు, ఈ జాతికి నాయకుడు మందకృష్ణ మాదిగ గారే. మేము మందకృష్ణ మాదిగ గారి సారథ్యంలో నడుస్తున్నామని అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. అది గౌరవ బ్రాహ్మణ సమాజ పెద్దలు అర్థం చేసుకోవాలని నేను సందర్భంగా గుర్తు చేస్తూ, మందకృష్ణ మాదిగ గారి మొదటి ఇన్నింగ్ సక్సెస్ఫుల్గా పూర్తయిందని వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో మందకృష్ణ మాదిగ గెలిచిండు. కానీ ఇప్పుడు రెండో ఇన్నింగ్ మొదలు పెట్టిండు. రెండో ఇన్నింగ్ మాత్రం ఓడిపోక తప్పదని నిన్న వారు మాట్లాడడం జరిగింది. మీరు శాపం పెడుతున్నారా, లేకపోతే మందకృష్ణ మాదిగ గారు గెలవద్దని కోరుకుంటున్నారా, లేదా మీ అక్కసు వెలగక్కుతున్నారా? మీరు ఆలోచన చేసుకోవాలని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మందకృష్ణ మాదిగ గారి మొదటి ఇన్నింగ్ గెలవడం ఎంత నిజమో, మీరు అన్నట్లుగానే ఈ రెండో ఇన్నింగ్ కూడా గెలవడం అంతే నిజమని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మా అధినేత ఇప్పటి వరకు ఏదైనా ఒక అంశం మీద ఉద్యమం చేపడితే దాన్ని విజయవంతం చేసేంత వరకు వదిలిపెట్టిన చరిత్ర లేదు. ఆధునిక భారతదేశంలో 100% సక్సెస్ రేట్ ఉన్న ఒకే ఒక్క ప్రజా ఉద్యమ నాయకుడు ఒక మందకృష్ణ మాదిగ గారు మాత్రమే. దాన్ని బ్రాహ్మణ సమాజ పెద్దలు గుర్తించాలని మేము గుర్తు చేస్తున్నాం. వర్గీకరణ పోరాటంలో మాదిగల్ని మందకృష్ణ మాదిగ గారు గెలిపించిండు. గుండె జబ్బుల చిన్నారులను కాపాడే పోరాటంలో గుండె జబ్బుల చిన్నారులను మందకృష్ణ మాదిగ గారు గెలిపించిండు. పెన్షన్లు సాధించే పోరాటంలో వికలాంగులను మందకృష్ణ మాదిగ గారు గెలిపించిండు. పెన్షన్ సాధించే పోరాటంలో వృద్ధులను, వితంతులను, ఒంటరి మహిళలను మందకృష్ణ మాదిగ గారు గెలిపించిండు. అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం జరిగిన పోరాటంలో వాళ్ళకి రావాల్సిన సంక్షేమ ఫలితాలను సాధించి అమరవీరుల కుటుంబాలను మందకృష్ణ మాదిగ గారు గెలిపించిండు. మహిళలకు భద్రతనిచ్చే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను సాధించడంలో మహిళా సమాజాన్ని మందకృష్ణ మాదిగ గారు గెలిపించిండు. అలాగే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను సాధించే ఉద్యమంలో దళిత క్రైస్తవులను కూడా మందకృష్ణ మాదిగ గారు గెలిపిస్తారనే విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. మా శ్రీకృష్ణ పరమాత్మని ద్వారా మీకు ఈ సందర్భంగా చెప్తున్నాం. ఆనాడు మహాభారత యుద్ధాన్ని శ్రీకృష్ణుడు ఎట్లయితే గెలిపించిండో, ఇవాళ దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా అనే ధర్మ యుద్ధాన్ని మందకృష్ణ మాదిగ గారు గెలిపిస్తారనే విషయం మేము సూటిగా స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గిన చరిత్ర ఎంఆర్పిఎస్ ఉద్యమంలో లేదు, మాదిగ జాతి రక్తంలో కూడా లేదు. 100% దళిత క్రైస్తవ ఎస్సీ హోదా సాధించడం కోసం మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మా ఉద్యమం ముందుకు సాగుతుందని చెప్పేసి నేను సందర్భంగా గుర్తు చేస్తూ, మీరు వివేకవంతులుగా, జ్ఞానవంతులుగా ఈ సమాజానికి ఒక పెద్దన పాత్ర వహించి సామాజిక సంస్కరణలకు ముందుకు నడవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కానీ మీ ఆక్రోశం, మీ అణచివేత, మీ ఆధిపత్యం, మీ పెత్తందారి స్వభావాన్ని ఈ కింది కులాల మీద చూపొద్దని మరొకసారి నేను గుర్తు చేస్తూ, మరొక మారు బ్రాహ్మణ సమాజం మందకృష్ణ మాదిగ గారి మీద
విమర్శలు అవాకులు చేవాకులు పీలిస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము సహించమని చెప్పేసి సందర్భంగా మరొకసారి మీకు గుర్తు చేస్తూ, మేము అన్ని వర్గాల సంక్షేమం కోసం, అన్ని వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో కుల వ్యవస్థ రద్దు కావాలి, సమానత్వం రావాలి, సామాజిక సమానత్వం పొందాలి, అన్ని కులాలకు స్వేచ్ఛ ఉండాలి, స్వతంత్రం ఉండాలి, సమానత్వం ఉండాలి, అన్ని కులాలు ఎదగాలి, సమాజం అంతా కలిసి మెలిసి జీవించాలనే ఒక పవిత్ర ఆశయంతో ఎంఆర్పీఎస్ ఉద్యమం ముందుకు సాగుతున్నది. దాన్ని మీరందరూ అర్థం చేసుకొని ఈ సమాజంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతల నిర్మూలనకు కలిసికట్టుగా ముందుకు రావాలని ఎంఆర్పీఎస్ సందర్భంగా పిలుపునిస్తున్నది. ఇంకోసారి మందకృష్ణ సమాధి గారి మీద అబద్ధాలతో అసత్యాలతో విమర్శలు చేయొద్దని చెప్పేసి నేను కోరుకుంటూ, వీలైతే నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, మీలో పరివర్తన ఉంటే మందకృష్ణ సమాధి గారు సూటిగా స్పష్టంగా లేవనెత్తుతున్న అంశాల మీద మీరు ధైర్యంగా మాట్లాడాలని, ఆధారాలతో మాట్లాడాలని ఈ సందర్భంగా సూచిస్తూ, భవిష్యత్తులో మీ నిర్ణయాల్లో మార్పు వస్తుందని, మీలో పరివర్తన కలుగుతుందని చెప్పేసి దళిత సమాజం, అణగారిన వర్గాల సమాజం, బ్రాహ్మణేతర సమాజం సంపూర్ణంగా ఆశిస్తుంది. ఆ దిశగా మీ నిర్ణయాలు ఉంటాయని కోరుతున్నాం.